వెంకటాపురం గ్రామంలో ఒక పాత పాఠశాల ఉండేది. అది ఇప్పుడు మూసివేశారు. కాని ప్రతి రాత్రి ఆ పాఠశాల భవనంలో ఎవరో మాట్లాడుతున్న శబ్దాలు, పిల్లల నవ్వులు వినిపిస్తాయని గ్రామస్తులు చెబుతుంటారు. ఒకరోజు 4 స్నేహితులు రమేష్, సుజాత, రవి, హరి ఆ పాఠశాలలో ఏముందో తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. రాత్రి 11 గంటల సమయంలో టార్చ్ లైట్లతో ఆ భవనానికి చేరుకున్నారు. వారు లోపలికి వెళ్లగానే బోర్డు మీద మళ్లీ రావద్దు అనే మాటలు రాసి ఉన్నాయి. రవి నవ్వుతూ, అది ఎవరో పిల్లల ఆటేమో అన్నాడు. కాని సుజాత మాత్రం భయపడుతోంది. గాలి దెబ్బతో తలుపు ఝం అని మూసుకుపోయింది. అంతలో బ్లాక్ బోర్డు మీదున్న మాటలు మాయమై కొత్తగా ఇక్కడ నేనుంటాను, బయటకు పోవద్దు అని రాశాయి. నలుగురూ ఒక్కసారిగా నిశ్శబ్దంగా చూసుకున్నారు. రమేష్ టార్చ్ వెలుతురుతో గోడమీద చూపించగానే ఒక తెల్లని నీడ వేగంగా కదిలింది. హరి, చూశావా అని రవి అడిగాడు. కాని హరి సమాధానం ఇవ్వలేదు. వెనక్కి తిరిగినప్పుడు హరి అక్కడే కనిపించలేదు. తన బూట్లు మాత్రం నేలమీద రక్తపు మరకలతో పడి ఉన్నాయి. రమేష్ అరుస్తూ, హరి, ఎక్కడివి అని పిలిచాడు. ఆ క్షణంలోనే పాఠశాల బెల్ మోగింది. రాత్రి 12 గంటల సమయంలో ఆ బెల్ ఎవరూ మోగించరని గ్రామంలో అందరికీ తెలుసు. బెల్ మోగిన వెంటనే గాలి ఒక్కసారిగా ఆగిపోయింది. చీకట్లో టార్చ్ వెలుతురు కూడా చముకుమంటూ ఆరిపోయింది. రమేష్ చేతులు వణికిపోతున్నాయి. సుజాత, రవి, హరి కనిపించడం లేదు అని రమేష్ భయంతో అన్నాడు. సుజాత గుండె గట్టిగా కొట్టుకుంటోంది. ఇక్కడ నుంచి బయటికెళ్దాం వెంటనే అని అంది. వాళ్లు బయటకు వెళ్లాలని ప్రయత్నించగా తలుపు తానే మూసుకుపోయింది. లోపల గోడలపై నలుపు నీడలు కదులుతున్నట్లు కనిపించాయి. అప్పుడే స్పీకర్ నుండి ఒక పాత పాట వినిపించింది. పిల్లలారా, పుస్తకం తెరవండి. ఆ పాట చాలా పాతది. 20 ఏళ్ల క్రితం పాఠశాలలో ఉపయోగించిన ఉదయగీతం. రవి ఆ శబ్దం వైపు నడుస్తూ వెళ్లాడు. ఎవరు ఉన్నారు? ఆట ఆపండి అని అరిచాడు. తరువాత అతని ముందు ఒక తెల్లదుస్తుల్లో చిన్న పిల్లాడు ప్రత్యక్షమయ్యాడు. అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. మా టీచర్ ఎక్కడా అని ఆ పిల్లవాడు అడిగాడు. రవి ఒక్క క్షణం స్తబ్దంగా నిలబడ్డాడు. ఏ టీచర్ అని అడగగానే ఆ పిల్లవాడు నవ్వి ఒక్కసారిగా గాలిలో మాయమైపోయాడు. సుజాత కేక వేసింది. రమేష్ వెనక్కి తిరిగితే నేలపై చాకుతో రాసిన అక్షరాలు కనిపించాయి. మేము ఇక్కడే చనిపోయాం. మిమ్మల్ని మాతో తీసుకెళ్తాం. ఒక్కసారిగా కిటికీ నుంచి గాలి చొరబడి బల్లలు, కుర్చీలు చలించాయి. పుస్తకాలు తలపై పడుతున్నాయి. రవి కింద పడిపోయి మూర్ఛపోయాడు. సుజాత రమేష్ వైపు పరుగెత్తింది. ఆ సమయంలో బోర్డు మీద కనిపించిన కొత్త సందేశం. మొదట హరిని తీసుకున్నాను. తర్వాత ఎవరు? వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరు చూసుకున్నారు. రమేష్ చెమటలు కారుస్తూ, ఇక్కడ ఎవరో మనల్ని ఆడుకుంటున్నారు అన్నాడు. అప్పుడు గోడ వెనుక నుంచి హరి యొక్క గళం వినిపించింది. రమేష్, నాకు సహాయం చెయ్యి. అతని శబ్దం నెమ్మదిగా, నొప్పితో నిండిపోయి ఉంది. రమేష్ గోడవైపు పరిగెత్తి చాకుతో రాసిన చిన్న తలుపు గుర్తు కనిపెట్టాడు. ఆ తలుపు వెనుక నుంచి హరి గళం వస్తోంది. రమేష్ ఆ తలుపు తెరిచేసరికి లోపల చీకట్లో 2 ఎర్ర కళ్ళు మెరుస్తున్నాయి. రమేష్ కళ్ళు ఆ చీకటిలోకి సర్దుకున్నాయి. ఆ తలుపు లోపల చీకట్లో 2 ఎర్ర కళ్ళు నెమ్మదిగా దగ్గరగా వస్తున్నాయి. సుజాత వెనుక వణుకుతూ నిలబడి ఉంది. హరి, నువ్వేనా అని రమేష్ అడిగాడు. ఒక గట్టిగా గాలి దెబ్బ తగిలింది. టార్చ్ వెలుతురు మళ్లీ వెలిగింది. అక్కడ నేలమీద హరి కూర్చుని ఉన్నాడు. కాని అతని ముఖం తెల్లగా, కళ్ళు అర్ధముగానే ఎర్రగా మెరుస్తున్నాయి. హరి అని రమేష్ పరుగెత్తి వెళ్లగా హరి నెమ్మదిగా లేచి, మీరు ఎందుకు వచ్చారు? టీచర్ కోపంగా ఉంది అని గుసగుసలాడాడు. సుజాత భయంతో, ఏ టీచర్ అని అడగగానే హరి వేగంగా తల తిప్పాడు. అప్పుడు గోడపై ఒక పాత ఫోటో వేలాడుతూ ఉంది.
అందులో ఒక మహిళా టీచర్ ముఖం మసకబారినట్లు ఉంది. ఫోటో కింద మధు మిస్ 2003 అని రాసి ఉంది. సుజాత గుర్తు చేసుకుంది. గ్రామంలో ఒక కథ ఉండేది. ఈ మధు మిస్ పాఠశాలలో అగ్ని ప్రమాదంలో చనిపోయిందని. అప్పటినుంచి రాత్రి 12 గంటలకు ఆమె ఆత్మ బెల్ మోగిస్తుందట. ఇప్పుడు ఆ బెల్ మళ్లీ మోగింది. హరి ఒక్కసారిగా కేకవేసి నేల మీద పడిపోయాడు. అతని నోటి నుంచి నల్ల పొగ బయటికొస్తోంది. రమేష్ అతనిని లేపడానికి ప్రయత్నించగా హరి గడం మారింది. మధు మిస్ సంతోషంగా లేరు. ఆ మాటలతో పాఠశాల గోడలన్నీ చిలుక్కుపోయాయి. గోడలపై పిల్లల పేర్లు ఒక్కొక్కటిగా వెలిగాయి. అవి చనిపోయిన పిల్లలవే అని సుజాత నిశ్శబ్దంగా చెప్పింది. రమేష్ భయంతో బయటకు పరిగెత్తే ప్రయత్నం చేశాడు. కాని తలుపు తానే మూసుకుపోయింది. ఇప్పుడు ఆ గదిలో హరి కూడా, మధు మిస్ దెయ్యం కూడా ఉన్నారు. హరి మెల్లగా లేచి రమేష్ వైపు చూశాడు. రమేష్, బయటకు వెళ్లకు. టీచర్ నిన్ను పిలుస్తుంది. అతని వెనుక ఒక తెల్లని నీడ పొడవుగా పెరిగింది. అది మధు మిస్ దెయ్యం. ఆమె కళ్ళు ఎర్రగా, ముఖం కాలిన గాయాలతో నిండిపోయి ఉంది. ఆమె నిశ్శబ్దంగా దగ్గరగా వచ్చి రమేష్ చెవిలోకి గుసగుసలాడింది. నీకు కూడా పాఠం చెప్పాలి. అంతే, లైట్స్ అన్నీ ఆరిపోయాయి. లైట్స్ ఆరిపోవడంతో చుట్టూ చీకటి వ్యాపించింది. సుజాత రమేష్ చేతిని గట్టిగా పట్టుకుంది. గాలి ఒక్కసారిగా చల్లగా మారింది. గదిలో మంటల వాసన తగిలింది. కాలిపోయిన కాగితాల దుర్వాసన. రమేష్, ఏదో కాలుతున్న వాసన వస్తోంది అని సుజాత భయంతో అంది. రమేష్ నెమ్మదిగా టార్చ్ వెలిగించాడు. నేలపై పాత పుస్తకాలు కాలిపోతున్నాయి. వాటి మధ్య మధు మిస్ ఫోటో కనిపించింది. కళ్ళు ఆ ఫోటోలోంచి మెరుస్తున్నాయి. ఒక్కసారిగా గోడపై రక్తంతో రాసిన మాటలు స్పష్టంగా కనిపించాయి. మా పాపం ఎవరూ క్షమించలేదు. అప్పుడు రమేష్ అర్థం చేసుకున్నాడు. ఇది సాధారణ దెయ్యం కాదు, ప్రతీకారం తీయాలనే ఆత్మ. అతను హరిని చూశాడు. హరి మూర్ఛపోయినట్లుగా నేలమీద పడి ఉన్నాడు. కాని అతని నోటి నుంచి మధు మిస్ గడం వినిపిస్తోంది. నేను బతికుండగా నన్ను నిందించారు. నేను పిల్లలను చంపలేదని ఎవ్వరూ నమ్మలేదు. సుజాత కన్నీళ్లు తుడుచుకుంటూ, ఎవరూ నిన్ను నిందించారు? మేము తెలుసుకోవాలి అంది. అప్పుడు పాత బల్లమీద ఉన్న డైరీ తానే తెరుచుకుంది. దాని పేజీల్లో పాత రాతలో ఇలా ఉంది. జూన్ 2003 14 పాఠశాలలో అగ్ని ప్రమాదం. 5 మంది విద్యార్థులు చనిపోయారు. కారణం మధు మిస్ నిర్లక్ష్యం అని అధికారుల తీర్పు. రమేష్ పేజీలు తిప్పుతూ చదివాడు. కాని నేను ఎవరిని చంపలేదు. వారు నన్ను దహనం చేశారు. అదే సమయంలో గోడ వెనుక నుంచి కేకలు వినిపించాయి. పిల్లల అరుపులు, మిస్, మేము ఇక్కడ ఉన్నాం అని. గదిలో చల్లని గాలి వీచింది. హరి ఒక్కసారిగా లేచాడు. కాని ఇప్పుడు అతని ముఖం మధు మిస్ రూపంలో మారుతోంది. రమేష్ భయంతో వెనక్కి తగ్గాడు. సుజాత కేక వేసింది. హరి కాదు ఇది. మధు మిస్ దెయ్యం అతనిలోకి వచ్చేసింది. మధు మిస్ హరి శరీరంలో నెమ్మదిగా నవ్వింది. ఇప్పుడు మీరు కూడా మాతో ఉంటారు. శాశ్వతంగా. అంతలో బయట నుండి ఒక్క పిడుగు పడింది. తలుపు తెరుచుకుంది. రమేష్ సుజాతాను పట్టుకుని బయటకు పరుగెత్తాడు. పాఠశాల గడప దాటగానే బెల్ మళ్లీ మోగింది. వాళ్లు వెనక్కి తిరిగి చూశారు. పాఠశాల భవనం అగ్నిలో మునిగిపోయింది. కాని ఆ అగ్నిలో హరి నవ్వు ఇంకా వినిపిస్తోంది. రమేష్, సుజాత ఊపిరి పీల్చుకుంటూ పాఠశాల బయట నిలబడ్డారు. వెనక్కి చూస్తే ఆ పాత భవనం అగ్నిలో దహనమవుతోంది. గోడల నుంచి కేకలు, పిల్లల నవ్వులు, బెల్ శబ్దం కలసి భయంకరంగా మారాయి. సుజాత ఏడుస్తూ, హరిని వదిలేసి వచ్చాం. మన స్నేహితుడు లోపలే ఉన్నాడు అంది. రమేష్ చెమటలు కారుస్తూ, ఆ హరి కాదు ఇక. మధు మిస్ అతనిలోకి వెళ్ళిపోయింది. మనం తిరిగి వెళ్లకూడదు అన్నాడు. అప్పుడే ఆ మంటల మధ్యలో హరి ఆకారం కనిపించింది. అతని కళ్ళు ఎర్రగా, ముఖం బూడిదతో నిండిపోయి ఉన్నాయి. అతను గట్టిగా అరిచాడు. రమేష్.
నన్ను ఎందుకు వదిలావ్? ఆ శబ్దం చీకటిని చీల్చుతూ వచ్చింది. మంటలు చుట్టూ తిరిగి ఒక మానవ రూపం తీసుకున్నాయి. అదే మధు మిస్ దెయ్యం. ఆమె అగ్నిలోంచి బయటకు వచ్చి నేలపై నిలబడింది. రమేష్, సుజాత వెనక్కి తగ్గారు. మీకు నా కథ తెలుసా? అని ఆమె అడిగింది. అవును మిస్, మీరు నిర్దోషి. కాని మీరు ఎందుకు ఈ నిర్దోషులపై ప్రతీకారం తీసుకుంటున్నారు? అని రమేష్ ధైర్యంగా అన్నాడు. మధు మిస్ నిశ్శబ్దంగా కళ్ళు మూసింది. గాలి ఒక్కసారిగా ఆగిపోయింది. ఆమె గళం నెమ్మదిగా మారింది. నన్ను బతికుండగానే చంపిన వారే ఈ గ్రామస్థులు. వాళ్ల పిల్లలు చనిపోయారు, నన్ను దోషిగా తీర్చేశారు. నేను క్షమించలేకపోయాను. సుజాత ముందుకు వెళ్ళి, మీరు పాపం చేయలేదు మిస్. కాని ప్రతీకారం తీసుకుంటే ఆత్మకు శాంతి దొరకదు. మేము మీకు న్యాయం చేస్తాం అంది. మధు మిస్ దెయ్యం ఒక్కసారిగా ఆగిపోయింది. ఆమె ముఖం కొద్దిగా సాఫ్ట్ అయ్యింది. కాని హరి శరీరం నేలపై పడిపోయి కష్టంగా ఊపిరి తీసుకుంటున్నాడు. హరి బ్రతికే ఉన్నాడు అని రమేష్ పరుగెత్తాడు. మధు మిస్ వెనుక నుండి మెల్లగా అంది. అతనిని కాపాడాలంటే నా సత్యం ప్రపంచానికి చెప్పాలి. ఆ మాటతో ఆమె రూపం నెమ్మదిగా మంటల్లో కలిసిపోయింది. గాలి ఒకసారి గుసగుసలాడింది. ధన్యవాదాలు. మంటలు ఆగిపోయాయి. పాఠశాల చల్లబడిపోయింది. రమేష్ హరిని లేపాడు. హరి కళ్ళు తెరుచుకున్నాయి. ఏం జరిగింది? అని అతను అర్థం కాని చూపుతో అడిగాడు. సుజాత వెనక్కి చూసింది. గోడపై ఇప్పుడు కేవలం ఒక మాట మాత్రమే ఉంది. నిజం వెలుగులో ఉండాలి. ఉదయం వెలుగు పడుతుండగా పాఠశాల నుండి పొగ ఇంకా కాస్త ఎగసిపోతూనే ఉంది. రమేష్, సుజాత, హరి ముగ్గురు నిశ్శబ్దంగా రోడ్డు మీద నడుస్తున్నారు. రాత్రంతా వాళ్లు నిద్రపోలేదు. మధు మిస్ ఆత్మ, ఆ మంటలు, ఆ కేకలు ఇంకా మనసులో మారుమ్రోగుతున్నాయి. సుజాత చెప్పింది, ఇప్పుడే ఈ విషయం గ్రామ పెద్దలకు చెప్పాలి. వాళ్లు విన్నాక నిజం వెలుగులోకి వస్తుంది. రమేష్ తలూపాడు. కాని హరి మాత్రం నిశ్శబ్దంగా ఉన్నాడు. అతని కళ్లలో ఇంకా ఏదో విచిత్రమైన నీడ ఉంది. వాళ్లు గ్రామానికి చేరుకుని పెద్ద మనిషి రాఘవయ్య ఇంటికి వెళ్లారు. రాఘవయ్య ఆ పాత పాఠశాల ట్రస్టీ. రమేష్ అతనికి జరిగిన ప్రతి విషయం వివరంగా చెప్పాడు. మధు మిస్ ఆత్మ, పిల్లల మరణాలు, అగ్ని ప్రమాదం వెనుక ఉన్న నిజం. రాఘవయ్య కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉన్నాడు. తర్వాత బిగ్గరగా నవ్వాడు. అది పాత కథ బాబూ. దాన్ని ఇప్పుడు ఎవరు నమ్ముతారు? ఆ మధు మిస్ తప్పు చేసింది. పాపం చేసినవాళ్లు చనిపోతారు. సుజాత ఆశ్చర్యపోయింది. కాని మాకు ఆధారం ఉంది. ఆమె డైరీ, ఆ ఫోటో. రాఘవయ్య కళ్లలో కోపం మెరిపించింది. ఆ డైరీ మీ దగ్గర ఉందా? అని అడిగాడు. రమేష్ అవును అని చెప్పగానే రాఘవయ్య కేక వేసి బయటికి పిలిచాడు. అతని వెనుక ఇద్దరు బలవంతులు వచ్చి రమేష్ చేతిలో ఉన్న బ్యాగ్ లాక్కున్నారు. ఇది నా భవనం, నా స్కూల్. మీరు నోరు మూసుకుని ఉండాలి. లేకపోతే అని బెదిరించాడు. రమేష్ కోపంగా, అప్పుడు అగ్నిప్రమాదం నువ్వే చేశావు కదా అని అరిచాడు. రాఘవయ్య ముఖం తెల్లబడింది. నువ్వు చాలా తెలుసుకున్నావ్ రమేష్. అప్పుడే ఆకాశం మబ్బులతో కప్పేసింది. గాలి బలంగా వీచింది. తలుపులు ఝంఝం మోగాయి. రాఘవయ్య వెనక్కి తిరిగినప్పుడు మధు మిస్ ఆత్మ వెనుక నిలబడి ఉంది. ఆమె ముఖం ఇప్పుడు ప్రశాంతంగా ఉంది, కాని కళ్లలో అగ్ని మెరుస్తోంది. ఆమె గళం నిశ్శబ్దంగా వినిపించింది. నన్ను చంపినవాడు నువ్వే. నీకు శిక్ష తప్పదు. రాఘవయ్య కేక వేస్తూ నేలపై పడిపోయాడు. అతని చుట్టూ గాలిచక్రంలా తిరుగుతోంది. అతని పెదవులు వణుకుతూ, క్షమించు మధు. నువ్వు సత్యం చెప్పే ముందు నేను స్కూల్కు బీమా డబ్బు కోసం మంటలు పెట్టాను అని అంగీకరించాడు. సుజాత భయంతో వెనక్కి తగ్గింది. మధు మిస్ నెమ్మదిగా అంది, నిజం వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు నేను శాంతి పొందగలను. ఆమె ఆత్మ క్రమంగా కాంతి రూపంలో మారి ఆకాశంలో కలిసిపోయింది. రాఘవయ్య మాత్రం కేకలు వేస్తూనే మూర్ఛపోయాడు. పక్కనే ఉన్న బలవంతులు పారిపోయారు.
రమేష్ సుజాత వైపు చూసి ఇది ముగిసింది అనుకున్నా అన్నాడు. కాని హరి నెమ్మదిగా తల ఎత్తి చల్లని గడంలో అన్నాడు. ముగియలేదు రమేష్. ఇంకా ఎవరో మిగిలారు. వాళ్ళు హరిని చూశారు. అతని కళ్ళు మళ్లీ ఎర్రగా మెరుస్తున్నాయి. గ్రామంలో సాయంత్రం మబ్బులతో చీకటి కమ్ముకుంది. పాఠశాల మంటలు ఆరిపోయి 3 రోజులు అయింది. రాఘవయ్య జ్ఞానం తిరిగి రాలేదు. అతను ఇంకా మూర్ఛలోనే ఉన్నాడు. కాని గ్రామం మాత్రం శాంతి పొందలేదు. ప్రతి రాత్రి పాఠశాల వైపు నుండి పిల్లల నవ్వులు, బెల్ శబ్దం మళ్లీ వినిపిస్తోంది. గ్రామస్థులు భయంతో రాత్రిళ్లు బయటకు రావడం మానేశారు. రమేష్, సుజాత హరి దగ్గర కూర్చుని ఉన్నారు. హరి నిద్రలో గట్టిగా ఊపిరి తీసుకుంటున్నాడు. చెమటలతో తడిసి ఉన్నాడు. ఇంకా అతను పూర్తిగా బాగోలేదు అని సుజాత అంది. రమేష్ సమాధానం ఇవ్వలేదు. అతని మనసులో ఒకే ఆలోచన. హరిని మధు మిస్ ఆత్మ నిజంగానే విడిచిందా? అప్పుడే హరి ఒక్కసారిగా లేచి కేకవేశాడు. బెల్ మోగింది. టీచర్ వచ్చింది. రమేష్ వెంటనే అతన్ని పట్టుకున్నాడు. హరి, చల్లగా ఉండు, మిస్ వెళ్ళిపోయింది. కాని హరి ముఖం భయంకరంగా మారింది. లేదు రమేష్, అది మధు మిస్ కాదు. ఇంకెవరో. ఎవరో నన్ను పిలుస్తున్నారు. అంతే చెప్పగానే గదిలో లైట్స్ ఆరిపోయాయి. విండో బయట తెల్లని పొగ కనిపించింది. ఆ పొగ మధ్యలో చిన్న పిల్లల నీడలు తిరుగుతున్నాయి. సుజాత గట్టిగా కేకవేసింది. వాళ్ళు మధు మిస్ విద్యార్థులు. అవి క్రమంగా గదిలోకి వచ్చాయి. ఆ పిల్లల ముఖాలు కరిగిన మైనంలా ఉన్నాయి. వాళ్ళు గుసగుసలాడుతున్నారు. మేము ఇప్పటికీ చిక్కుకుపోయాం. మిస్ వెళ్ళిపోయింది. కాని మమ్మల్ని ఎవరూ విముక్తి చేయలేదు. హరి చేతులు వణుకుతున్నాయి. అతని నోటినుంచి పిల్లల గళం వినిపించింది. మా ఆత్మలు బంధంలో ఉన్నాయి. స్కూల్ భవనం కింద దహనం చేసిన శరీరాలు ఇంకా మట్టిలోనే ఉన్నాయి. రమేష్ ఒక్కసారిగా అన్నాడు, అదే కారణం. వాళ్ల ఆత్మలు ఇంకా ఇక్కడే ఉన్నాయి. పొగ కాస్త చీకటిగా మారింది. ఆ పిల్లలలో ఒక చిన్న అమ్మాయి ముందుకు వచ్చింది. ఆమె చేతిలో ఒక చిన్న రిబ్బన్ ఉంది, పాత యూనిఫాం గుర్తు. ఆమె హరిని చూపించి అంది. అతనిలో మేము ఉన్నాం. హరి తల పట్టుకుని నేలపై పడిపోయాడు. గది మొత్తం చల్లని గాలితో నిండిపోయింది. రమేష్ సుజాతాకు అరిచాడు, ఇక్కడి నుంచి బయటకు పో. వెంటనే. కాని సుజాత కదలలేకపోయింది. నేలపై నీడలు పొడవుగా పెరిగి ఆమె కాళ్లను పట్టుకున్నాయి. హరి కళ్ళు తెరిచాడు. ఇప్పుడు అతనిలో పిల్లల ఆత్మలు మాట్లాడుతున్నాయి. మాకు విముక్తి కావాలి. మా శరీరాలు బయటకు తీయండి. అప్పుడే రమేష్ అర్థం చేసుకున్నాడు. సత్యం వెలుగులోకి వచ్చిందేమో కాని ఆత్మల బంధం ఇంకా ముగియలేదు. మధ్యరాత్రి. పూర్తి నిశ్శబ్దం. పాత పాఠశాల శిథిలాల దగ్గర రమేష్, సుజాత చేతుల్లో టార్చ్ లైట్లు పట్టుకుని నిలబడ్డారు. హరి మాత్రం ఇంట్లో నిద్రలో ఉన్నాడు. కాని అతని నిద్ర ప్రశాంతంగా లేదు. అప్పుడప్పుడు అతని పెదవులు కదిలి పిల్లల గళాలు బయటకు వస్తున్నాయి. మా శరీరాలు నేల కింద ఉన్నాయి. మమ్మల్ని బయటకు తీయండి. ఆ శబ్దాలు రమేష్ చెవుల్లో ఇంకా మారుమ్రోగుతున్నాయి. రమేష్ గోడకు ఆనుకుని కూర్చున్నాడు. సుజాత గమనించింది. నేలపైన పాత రాళ్ల మధ్య చిన్న చిన్న కాలిన బొమ్మలు, పుస్తకాల ముక్కలు కనిపిస్తున్నాయి. అవి అన్నీ 2003 అగ్ని ప్రమాదం నాటి అవశేషాలు. ఇదే ప్రదేశం అనుకుంటా, అంది సుజాత. రమేష్ తలూపి ఒక కర్రతో నేల తవ్వడం మొదలుపెట్టాడు. 3 నిమిషాల తర్వాత కర్ర ఏదో గట్టిగా తగిలింది. రమేష్ కాస్త తవ్వగానే ఒక చిన్న ఎముక బయటపడింది. సుజాత చేతులు వణుకుతున్నాయి. ఇది పిల్లలదే రమేష్. అంతలో నేల క్రింద నుంచి చల్లని గాలి ఎగసి వచ్చింది. టార్చ్ వెలుతురు చముకుమంటూ ఆరిపోయింది. గాలి మధ్య పిల్లల గళాలు వినిపించాయి. ధన్యవాదాలు. మా శరీరాలు బయటపడ్డాయి. రమేష్ గట్టిగా కేక వేయబోతుండగా ఆ గళం ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పుడది పిల్లలది కాదు, ఓ పెద్ద మగ మనిషి గళం. నన్ను మరిచిపోయారా?
రమేష్ వెనక్కి తిరిగాడు. అక్కడ ఒక చీకటి నీడ నిలబడి ఉంది. అతని రూపం అగ్నిలో కాలిన మనిషిలా ఉంది, కాని కళ్లలో ఆగ్రహం దహనమవుతోంది. నువ్వెవరు? అని రమేష్ అడిగాడు. ఆ నీడ నవ్వింది. నువ్వు న్యాయం తెచ్చావు అనుకుంటున్నావా? నిజానికి నేను ఆ మంటల్లో చనిపోయిన పిల్లల్లో ఒకరి తండ్రిని. రాఘవయ్య అగ్ని పెట్టాడు, కాని నన్ను కూడా చంపాడు. రమేష్ ఒక్క అడుగు వెనక్కి వేశాడు. ఆ దెయ్యం గళం ఉగ్రంగా మారింది. మధు మిస్ కాదు నిందితురాలు. రాఘవయ్య కాదు ఏకైక దోషి. ఆ గ్రామంలోని అందరూ దోషులే. వాళ్ళు నిజం దాచారు. ఇప్పుడు వాళ్ళు చెల్లించాలి. గాలి ఒక్కసారిగా తుఫానులా వీచింది. పాఠశాల గోడలపై పాత ఫోటోలు ఒక్కొక్కటిగా కూలిపోయాయి. సుజాత రమేష్ వైపు కేక వేసింది. ఇది కొత్త ఆత్మ. ఇది పిల్లల ఆత్మలతో కలిసి వచ్చేసింది. ఆ నీడ ముందుకు అడుగు వేసింది. నేను వాళ్ల తండ్రిని. ఇప్పుడు ఈ గ్రామం మొత్తాన్ని దహనం చేస్తా. మంటలు మళ్లీ గోడల మీద తగిలి వ్యాపించాయి. పాఠశాల చుట్టూ ఆకాశం ఎర్రగా మారింది. రమేష్ అరిచాడు, ఆగు. ఆత్మకు శాంతి కావాలి, ప్రతీకారం కాదు. కాని ఆ నీడ నవ్వింది. ఇప్పుడు ఆలస్యం అయిపోయింది. మంటలు ఆకాశాన్ని తాకాయి. గ్రామం వైపు పొగ వ్యాపిస్తోంది. రాత్రి గాలి చల్లగా వీచినా ఆ గ్రామం మీద ఒక్కసారిగా కమ్ముకున్న పొగ భయంకరంగా ఉంది. పాత పాఠశాల నుంచి మంటలు లేచాయి. ఆ మంటల్లోంచి ఆ మగ ఆత్మ యొక్క రూపం భారీగా మారుతోంది. రమేష్, సుజాత భయంతో వెనక్కి పరుగెత్తారు. ఇది పిల్లల ఆత్మ కాదు అన్న సుజాత, ఇది ప్రతీకారం కోసం వచ్చిన ఆత్మ. రమేష్ గట్టిగా శ్వాస తీసుకుంటూ అన్నాడు, ఇది రాఘవయ్య వల్ల చనిపోయిన పిల్లల తండ్రి. కాని ఇప్పుడు గ్రామం మొత్తం నాశనం చేయబోతున్నాడు. ఇంతలో హరి తన ఇంట్లో ఆకస్మికంగా లేచిపోయాడు. మంటల వాసన, పిల్లల కేకలు, పెద్ద మనిషి గళం అతని చెవుల్లో మారుమ్రోగుతున్నాయి. అతని కళ్ళు వెర్రిగా మారాయి. రమేష్ ప్రమాదంలో ఉన్నాడు అని అన్న వెంటనే తలుపు తట్టి బయటకు పరిగెత్తాడు. పాఠశాల దగ్గర మంటలు మరింతగా వ్యాపించాయి. గ్రామం వైపు ఆ చీకటి తుఫాను కదులుతోంది. పిల్లల ఆత్మలు గాల్లో తేలుతూ ఆ మగ ఆత్మకు ఎదురు నిలుస్తున్నాయి. మాకు శాంతి కావాలి, ప్రతీకారం కాదు అని పిల్లల స్వరాలు వినిపించాయి. కాని ఆ మగ ఆత్మ ఉగ్రంగా అరిచింది, మీరు చనిపోయినప్పుడు ఎవ్వరికీ శాంతి లేదు. ఇప్పుడు వాళ్లందరికీ అదే భయం చూపిస్తా. మంటల కాంతిలో అతని రూపం మరింత భయంకరంగా మారింది. కాళ్లు నేలని తాకకుండా గాల్లో తేలుతూ గ్రామం వైపు కదులుతున్నాడు. హరి అక్కడికి చేరాడు. రమేష్, సుజాత మంటల్లో చిక్కుకుని బయటపడే ప్రయత్నంలో ఉన్నారు. హరి గట్టిగా కేకవేయాడు, ఆత్మ, ఆగు. నువ్వు ఏమి చేస్తున్నావో ఆలోచించు. ఆ మగ ఆత్మ కాసేపు ఆగింది. హరి తన చేతిలో పాత పుస్తకం చూపించాడు. అది పిల్లల మాస్టర్ మధు మిస్ రాసిన పాఠ్యదినచర్య. అందులో చివరి వాక్యం, ఇవాళ పిల్లలు మంటల్లో చిక్కుకున్నారు. నేను వాళ్లను కాపాడలేకపోయాను. దయచేసి ఎవరైనా ఈ పిల్లలకు శాంతి ఇవ్వండి. ఆ వాక్యం ఆ మగ ఆత్మకు కనబడగానే అతని ముఖం వణికింది. మధు, నువ్వు కూడా చనిపోయావా అని గుసగుసలాడాడు. అప్పుడే పిల్లల ఆత్మలు చేరి అతని చుట్టూ తిరిగాయి. నాన్నా, మేము శాంతిగా ఉన్నాం. నువ్వూరా. ఆ మగ ఆత్మ ఆకాశం వైపు చూశాడు. మంటలు క్రమంగా తగ్గి పొగ ఆవిరైపోయింది. ఆత్మ తల వంచి చిరునవ్వు చిందించి కాంతిగా మాయం అయిపోయింది. ఉదయం వెలుగుతో పాత పాఠశాల శిథిలాలు ప్రశాంతంగా కనిపించాయి. పిల్లల ఆటల శబ్దంలా ఒక గాలి వీస్తూ వెళ్ళింది. సుజాత మృదువుగా అంది, ఇప్పుడు ఆ పాఠశాలకు మళ్లీ జీవం వచ్చింది. రమేష్, హరి ఒకరినొకరు చూశారు. వారి ముఖాల్లో భయం కన్నా సాంత్వన ఎక్కువగా ఉంది. కాని ఆ శాంతి ఎక్కువ కాలం నిలువలేదు. అదే రాత్రి పాఠశాల గోడపై ఒక కొత్త రాత కనిపించింది. ఇంకా ఒక ఆత్మ ఉంది. రాత్రి మళ్లీ కమ్ముకుంది.
మంటలు ఆగిపోయినా ఆ పాత పాఠశాల చుట్టూ ఒక చల్లని గాలి గీస్తూ ఉంది. రమేష్, హరి, సుజాత ముగ్గురూ అక్కడే రాత్రి గడపాలని నిర్ణయించారు. ఇంకా ఒక ఆత్మ ఉంది అనే రాత ఎవరిదో తెలుసుకోవటానికి. అర్ధరాత్రి, రాత్రి 12 గంటలు. గంట కొట్టిన శబ్దం వినిపించింది. ఎవరూ లేని పాఠశాల బెల్ ఒక్కసారిగా మోగింది. హరి లేచి బయటికి చూశాడు. బెల్ దగ్గర ఒక నలుపు చీర వేసుకున్న ఆడ ఆత్మ నిలబడి ఉంది. ఆమె ముఖం స్పష్టంగా కనిపించలేదు. కానీ కళ్ళు మాత్రం మధు మిస్లా ఉన్నాయి. మధు మిస్, మీరు అని హరి భయంతో అన్నాడు. ఆ ఆత్మ మెల్లగా నవ్వింది. మధు, నేను కాదు. ఆమె నన్ను చంపింది. రమేష్ వెనక్కి తగ్గాడు. ఏమిటి? మధు మిస్ నిన్ను చంపిందా? ఆ ఆత్మ దగ్గరికి వచ్చి గట్టిగా అంది. నన్ను ఈ పాఠశాలలో బందీ చేసింది. నేను ఆమె సోదరి రాధా. సుజాత ఆశ్చర్యంతో, మధు మిస్కి సోదరి ఉందని ఎవరికీ తెలియదు కదా అని అడిగింది. రాధ ఆత్మ గళం వణికింది. ఆమె నన్ను ఇక్కడ పాఠశాలలో దాచింది. నేను చనిపోయాక నా ఆత్మ బయటకు రాలేదు. ఆమె నన్ను మరణం నుండి కాపాడాలని అనుకుంది, కాని తప్పు చేసింది. గాలి ఒక్కసారిగా గర్జించింది. గదిలోని బెంచీలు కదిలాయి. గోడపై రక్తంతో కొత్త రాత కనిపించింది. నన్ను విడుదల చే. రమేష్ కేక వేస్తూ, ఏం కావాలి నీకు అన్నాడు. రాధ ఆత్మ గట్టిగా అరిచింది. నా శరీరం ఈ పాఠశాల కింద ఉంది. దాన్ని బయటకు తీయండి. హరి నేలపై మోకాళ్లమీద కూర్చొని నేల తవ్వడం ప్రారంభించాడు. కొద్దిసేపట్లో ఒక పాత మరణించిన శరీరం బయటకు వచ్చింది. అది రాధాదే అని అర్థమైంది. చేతిలో ఒక చిన్న నీలి లాకెట్ ఉంది. రాధా ఆత్మ ఆ లాకెట్ని చూసి కన్నీరు పెట్టుకుంది. ఇది మా అమ్మ ఇచ్చింది. నేను ఇప్పుడు వెళ్ళగలను అని చెప్పి మెల్లగా తెల్ల కాంతిగా మారి ఆకాశంలోకి మాయమైపోయింది. రమేష్, సుజాత ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు నిజంగా అంతా ముగిసింది అనుకుంటా అని రమేష్ అన్నాడు. కాని హరి ఆ లాకెట్ని తీసుకుని చేతిలో పెట్టుకున్నాడు. లాకెట్ మూసివేయగానే ఆ గాలి మళ్లీ చల్లబడింది. అతని కళ్ళు ఒక్కసారిగా ఎర్రగా మారాయి. రాధా స్వరం వినిపించింది. ఇప్పుడు నేను హరి లోపలే ఉన్నాను. రాత్రి 1 గంట. పాఠశాల గోడలపై చీకటి నీడలు తేలుతున్నాయి. సుజాత, రమేష్ ఇద్దరూ హరిని గమనిస్తున్నారు. అతను ఆ నీలి లాకెట్ను చేతిలో బిగిగా పట్టుకుని కూర్చున్నాడు. రమేష్ గట్టిగా అడిగాడు. హరి, ఆ లాకెట్ వదిలే. అది రాధా ఆత్మదే. కాని హరి కళ్ళు ఎర్రగా మారి చల్లని గడంలో అన్నాడు. ఇప్పుడు నేను హరి కాదు. నేను రాధా. సుజాత వెనక్కి తగ్గింది. గదిలో గాలి చల్లగా మారింది. బెంచీలు కదిలి నేలపై పడిపోయాయి. గోడలపై మంటల్లా ఒకే మాట వెలిగింది. నిజం బయటపడకూడదు. రమేష్ అరిచాడు. రాధా, నువ్వు మధు మిస్కి సోదరి కదా? ఆమె నిన్ను చంపిందని అన్నావు. కాని ఎందుకు? రాధ ఆత్మ హరి రూపంలో కళ్ళు మూసి అంది. మధు నన్ను రక్షించాలనుకుంది. కాని ఒకరోజు నేను పిల్లలతో ఆడుతూ పొరపాటున ప్రయోగం చేశాను. కెమికల్స్ మంటలు పట్టాయి. పిల్లలు చనిపోయారు. నేను తప్పు చేశానని భయపడి నా ప్రాణం తీసుకోవాలని చూశాను. మధు నన్ను దాచింది. కాని గ్రామస్తులు ఆమెనే దోషిగా తీర్చేశారు. సుజాత కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. అంటే మధు మిస్ నిర్దోషి, కాని ఆమెను ఆ గ్రామం తప్పుగా శిక్షించింది. రాధ ఆత్మ గళం వణికింది. అవును. ఆమెను బతికుండగానే మంటలోకి నెట్టేశారు. నేను చనిపోలేదు, కాని ఆమె చనిపోయింది. ఆమె ఆత్మ ఈ పాఠశాల చుట్టూ తిరుగుతోంది. అప్పుడే పాఠశాల బయటనుంచి ఒక కేక వినిపించింది. వాళ్లు పరుగెత్తి వెళ్లి చూశారు. గాలిలో మధు మిస్ ఆత్మ తేలుతోంది. ముఖం మంటలతో మండిపోతోంది. రాధ, నువ్వు ఇంకా శాంతి పొందలేదు అని ఆమె గళం గుసగుసలాడింది. హరి శరీరంలో ఉన్న రాధ ఆత్మ అరిచింది. అక్కా, నేను నీకోసం వేచి ఉన్నా.
మనం ఇద్దరం ఒకే బంధంలో చిక్కుకున్నాం. మధు ఆత్మ దగ్గరికి వచ్చి చేతిని ముందుకు చాపింది. రాధ హరి రూపంలో కూడా అదే చేసింది. లాకెట్ గాల్లోకి ఎగిరి మధ్యలో విరిగిపోయింది. ఆ క్షణంలో పాఠశాల మొత్తం కాంతితో నిండిపోయింది. మంటలు, చీకటి, నీడలు అన్నీ మాయం అయ్యాయి. రమేష్, సుజాత నేలపై పడిపోయారు. ఉదయం వెలుగు. హరి కళ్ళు తెరిచాడు. సమాధానంగా చూసి అర్థం చేసుకున్నాడు. తన చేతిలో లాకెట్ ముక్క మాత్రమే ఉంది. దానిపై ఒక చిన్న అక్షరం, శాంతి. రమేష్ నెమ్మదిగా అన్నాడు. మధు, రాధ ఇద్దరూ కలిసి వెళ్ళిపోయారు. సుజాత చిరునవ్వుతో అంది. ఇప్పుడు ఈ పాఠశాలకు శాంతి వచ్చింది. కాని పక్కనే నేలపై రాతి బ్లాక్ కింద ఏదో మెరిసింది. రమేష్ వంగి తీసుకుని చూశాడు. ఒక కొత్త లేఖ ఉంది. దానిపై రాత. మా బంధం ముగియలేదు. ఇంకొకరు ఉన్నారు. ఉదయం కాంతి పాఠశాల మీద పడి ఉంది. రమేష్ ఆ లేఖను నెమ్మదిగా తెరిచాడు. పాత కాగితం వాసనతో పాటు ఒక చల్లని గాలి లోపలికి వీస్తూ వచ్చింది. లేఖలో రాసి ఉంది. మధు, రాధ ఇద్దరూ నిర్దోషులు. కాని వాళ్లను శిక్షించిందెవరో గుర్తుందా? ఆ మనిషి ఇంకా బ్రతికే ఉన్నాడు. రమేష్ ఆగిపోయాడు. సుజాత అడిగింది, ఎవరు ఆ మనిషి? లేఖ చివర సంతకం ఉంది. గురువు రాఘవయ్య. సుజాత భయంతో వెనక్కి తగ్గింది. రాఘవయ్య సార్ చనిపోయారని గ్రామం చెప్తుంది కదా? హరి తల అణచి అంది. ఆయన చనిపోలేదు. ఆ రాత్రి మంటల ఘటన తర్వాత ఆయన ఈ గ్రామం విడిచి వెళ్ళిపోయాడు. కాని ఆయన నిజానికి ఈ పాఠశాలలోనే దాక్కున్నాడు. రమేష్ గట్టిగా అన్నాడు. అంటే ఈ లేఖ ఆయనదా? లేక ఇంకెవరో ఆయన పేరిట రాశారా? అప్పుడే పాఠశాల వెనుక నుంచి ఒక అజ్ఞాత నవ్వు వినిపించింది. మిమ్మల్ని ఎదురుచూస్తున్నాను అని ఒక గళం గుసగుసలాడింది. వాళ్లు తిరిగి చూశారు. ఒక వృద్ధుడు చేతిలో లాంతరు పట్టుకుని నెమ్మదిగా ముందుకొచ్చాడు. ఆయన కళ్ళు లోతుగా, ముఖం కదలకుండా ఉంది. నేనే రాఘవయ్య అని అంది ఆ గళం. సుజాత కేక వేసింది. మీరు ఇంకా బతికే ఉన్నారా? రాఘవయ్య చిరునవ్వు నవ్వాడు. మధు, రాధ నన్ను ద్రోహం చేశాయి. నేను వాళ్లను ఈ పాఠశాలలో బంధించాను. ఇప్పుడు వాళ్ల ఆత్మలు పోయినా నా పని ఇంకా ముగియలేదు. రమేష్ కోపంతో, మీ తప్పు వల్లే వాళ్లు చనిపోయారు అని అరిచాడు. రాఘవయ్య లాంతరాన్ని పైకి ఎత్తి, ఇప్పుడే మీరు కూడా వాళ్లలా ఆ పాఠశాలలో శాశ్వతంగా ఉండాలి అని అరిచాడు. అంతే, లాంతరంలోని అగ్ని నల్లగా మారింది. గాలి ఒక్కసారిగా ఉగ్రంగా వీచింది. పాఠశాల తలుపులు మూసుకుపోయాయి. హరి అరుస్తూ, రాఘవయ్య, మీరు తప్పు చేస్తున్నారా? కాని అప్పటికే నేల కంపించింది. గోడల మీద మధు, రాధ ఆత్మల రూపాలు వెలిగాయి. వాళ్లు గాలిలోంచి గట్టిగా అరిచారు. రాఘవయ్య, నీకు శాంతి లేదు. రాఘవయ్య గట్టిగా కేక వేసి వెనక్కి వడివడిగా వెళ్లాడు. లాంతరు నేలపై పడిపోయి పగిలిపోయింది. నల్ల పొగలో ఆయన శరీరం మాయమైపోయింది. శాంతి చల్లని గాలి మళ్లీ వీచింది. పాఠశాల గోడలపై ఒక్క మాట మాత్రమే మిగిలింది. ఇప్పుడు నిజమైన శాంతి వచ్చింది. రమేష్, హరి, సుజాత బయటకు నడుస్తున్నారు. పాఠశాల తలుపు చివరిసారిగా స్వయంగా మూసుకుంది. కాని చివర్లో హరి వెనక్కి తిరిగి చూశాడు. తలుపు కింద ఒక కొత్త లేఖ జారిపడింది. దానిపై రాసి ఉంది. ప్రతి ఆత్మకు ముగింపు ఉండదు. రమేష్, సుజాత, హరి ముగ్గురూ పాఠశాల బయటికి వచ్చారు. ఉదయపు వెలుగు కొంచెం కమ్ముకుంది, కాని వాతావరణం ఇంకా చల్లగా ఉంది. హరి చేతిలో ఆ కొత్త లేఖ ఉంది. దానిపై రాసి ఉంది, ప్రతి ఆత్మకు ముగింపు ఉండదు. సుజాత ఆ లేఖని చదివి నిశ్శబ్దంగా అంది, ఇది ఎవరి చేతిరాతో తెలుసుకోవాలి. మనం ముగించామని అనుకున్న కథ ఇంకా పూర్తి కాలేదనిపిస్తోంది, రమేష్ అనుమానంతో అన్నాడు. రాఘవయ్య చనిపోయాడు. మధు,
రాధ ఆత్మలు కూడా మాయమయ్యాయి. అయితే ఇంకెవరు మిగిలారు? హరి కళ్ళు మూసి ఆలోచించాడు. ఆకస్మికంగా అతని తల నొప్పిగా తగిలింది. అతని చెవుల్లో మెల్లగా ఒక స్వరం వినిపించింది. హరి, నేను మళ్ళీ వచ్చాను. అతని శరీరం ఒక్కసారిగా గడ్డకట్టింది. ఆ లాకెట్ ముక్క అతని జేబులో స్వయంగా ప్రకాశించింది. రమేష్, సుజాత భయంతో హరిని పట్టుకున్నారు. హరి, నీకు ఏమైంది? హరి మెల్లగా కళ్ళు తెరిచి చల్లగా అన్నాడు. నేను రాధా కాదు, మధు కాదు. అయితే ఎవరు? అని సుజాత అరిచింది. హరి నవ్వాడు. నేను రాఘవయ్య కుమారుడు. రమేష్ అవాక్కయ్యాడు. రాఘవయ్యకు కుమారుడా? హరి ఆత్మస్వరంలో అంది. అవును. ఆయన ఆత్మ నన్ను తన ప్రతీకారం కోసం ఉపయోగిస్తోంది. ఆయన బతికినప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను ఆయన ఆత్మను పూర్తి చేయబోతున్నాను. ఆ మాటతో పాఠశాల గోడలు కంపించాయి. లాంతరపు ముక్కలు గాల్లో ఎగిరాయి. గోడలపై పెద్ద అక్షరాల్లో రాత వెలిగింది. రక్తం చిందకపోతే శాంతి రాదు. రమేష్ వెంటనే గదిలో ఉన్న పాత పుస్తకం గుర్తుచేసుకున్నాడు. మధు మిస్ రాసిన డైరీ. దానిని తెరిచి చివరి పేజీ చదివాడు. రాఘవయ్య తన కుమారుని ఆత్మను ఈ పాఠశాలలో బంధించాడు. అతను మళ్లీ మేల్కొంటే ఆ స్థలానికి ఎవరూ రాకూడదు. సుజాత కేక వేసింది. అంటే హరిలో ఇప్పుడు రాఘవయ్య కుమారుడి ఆత్మ ఉంది. హరి ఆత్మగడంలో భయంకరంగా నవ్వుతూ, ఇప్పుడు ఎవ్వరూ తప్పించుకోలేరు. ఈ పాఠశాల మళ్లీ రక్తం తాగుతుంది అని అరిచాడు. గాలి ఉగ్రంగా వీచింది. తలుపులు మూసుకుపోయాయి. మంటలు మళ్లీ లేచాయి. రమేష్ సుజాతాని పట్టుకుని అరిచాడు. లాకెట్! లాకెట్ ముక్కని నీళ్లలో పడే! సుజాత జేబులోంచి లాకెట్ ముక్క తీసి పక్కనున్న నీటి బిందెలో వేసింది. వెంటనే మంటలు ఆగిపోయాయి. హరి నేలపై పడిపోయాడు. అతని శరీరం గట్టిగా వణికింది. తర్వాత నిశ్శబ్దం. కొద్దిసేపటికి హరి కళ్ళు తెరిచాడు. ఏం జరిగింది? అని మెల్లగా అడిగాడు. రమేష్ ఊపిరి పీల్చుకున్నాడు. ఇప్పుడే అన్నీ ముగిశాయి. సుజాత పాఠశాలను చివరిసారిగా చూసింది. గోడపై రాత క్రమంగా చెరిగిపోతూ చివరికి ఒక్క మాట మాత్రమే మిగిలింది. ఇప్పుడు నిజమైన శాంతి. ఈ కథ ఇంతటితో ముగుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.